బహునాయకత్వ సమస్య అక్కడ పార్టీని వేధిస్తోంది. రెండు వర్గాలు నువ్వా నేనా అన్నట్టు ప్రతి విషయంలో పోటీ పడుతున్నాయి. ఇన్ఛార్జ్ వ్యవహారం ఎప్పుడు తెలుస్తుందో కానీ ప్రతిరోజు ఇక్కడ రెండు వర్గాల మధ్య మాత్రం ఏదో రూపంలో ఫైట్ జరుగుతోంది. అధిష్టానం ఎవరిని అందలం ఎక్కించాలనుకుందో, ఎవరిని సీట్ నుంచి దించేయాలనుకుందో తేల్చడం లేదు. ఈ అయోమయం గందరగోళంతో వర్గాల మధ్య పోటీ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అభివృద్ధి కన్నా ఆధిపత్య పోరాటం ఎక్కువైన ఆ నియోజకవర్గం ఏది? కడప జిల్లా బద్వేల్ టీడీపీలో కొన్ని నెలలుగా గందరగోళం నెలకొంది. టీడీపీ ఇన్ఛార్జిగా కొత్త వారిని నియమిస్తారని ప్రచారం మొదలైన నాటి నుంచి ఒకే తంతు కొనసాగుతుంది. టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి వర్గాల మధ్య అంతర్గతంగా పోరు నడుస్తోంది. ఎదురెదురుగా కత్తులు దూసుకోకపోయినా, కయ్యానికి కాలు దువ్వకపోయినా బద్వేల్ టీడీపీలో వాతావరణమైతే నివురుగప్పిన నిప్పులాగే ఉంది. ఇరు వర్గాల కార్యకర్తలు అవకాశం దొరికితే తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారట. నాయకుల మెప్పు కోసం కొందరు ఆధిపత్యం కోసం ఇంకొందరు బద్వేలు తెలుగుదేశం పార్టీలో వివాదాలు రాజేస్తున్నారట. 2.5 దశాబ్దాల పాటు ప్రశాంతంగా సాగిన బద్వేల్ టీడీపీలో ఇప్పుడు అంతర్గత లొల్లి తలనొప్పులు తెచ్చిపెడుతోందట. బద్వేల్ నాయకత్వంపై టీడీపీ అధిష్టానం ఏం చేయబోతోందో ఎవరికీ అర్థం కాకుండా ఏదో జరగబోతుందన్న ప్రచారం మాత్రం రాజకీయంగా హీట్ పెంచుతోంది. టీడీపీ అధిష్టానం మెప్పు పొందేందుకు రెండు వర్గాలు ఎవరి స్థాయిలో వారు, ఎవరి స్టైల్లో వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోటీ కార్యక్రమాలతో మా సత్తా చూడమంటూ అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారు. బద్వేల్ టీడీపీలో ఎప్పుడూ లేనంతగా తమ్ముళ్లు రెండు వర్గాలుగా విడిపోయారు. వీరారెడ్డిని అభిమానించే వర్గం, రితీష్ రెడ్డిని వ్యతిరేకించే వర్గంలో మరికొందరు చేరిపోవడంతో ఏళ్లుగా ఏకనాయకత్వంలో నడిచిన బద్వేల్లో ఎన్నడూ లేని విధంగా సమస్య జటిలమైంది. బద్వేల్లో ఇటీవల చోటు చేసుకున్న ఓ పరిణామం తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో చాటి చెప్పింది. బద్వేలు పట్టణంలో సీసీ రోడ్డు శంకుస్థాపన విషయంలో తమ్ముళ్ల మధ్య పెద్దవారే నడుస్తోంది. టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి పోరాడి తెచ్చిన నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనుల విషయంలో కొత్త వివాదాలు మొదలయ్యాయి. రితీష్ రెడ్డి వర్గీయులు కోట్లాది రూపాయల అభివృద్ధి పనుల కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఇందులో సూర్యనారాయణ రెడ్డి వర్గంలోని పుల్లంపేటకు చెందిన వ్యక్తి కూడా కొంత టెండర్ దక్కించుకున్నారు. ఆ పనికి డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. తెలుగు గంగ సమీపంలో మరో రోడ్డుకు సూర్యనారాయణ రెడ్డి శంకుస్థాపనకు వస్తున్నారన్న సమాచారం తమ్ముళ్ల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ ఇన్ఛార్జ్ లేకుండా మరెవరితోనూ శంకుస్థాపన చేస్తే ఊరుకునేది లేదంటూ రితీష్ రెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్ఛార్జి అందుబాటులో లేకపోతే పట్టణ అధ్యక్షుడిని పిలవాలే తప్ప మరెవరితోనూ శంకుస్థాపన ఎలా చేస్తారంటూ రితీష్ రెడ్డి వర్గం ప్రశ్నించడమే కాక కాదు కూడదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడంతో అక్కడ ఏం జరుగుతుందోనన్న టెన్షన్ క్రియేట్ అయింది. చివరికి ఎవరి దారిన వారు వెళ్లిపోయినా ఎప్పుడూ లేని విధంగా బద్వేల్ టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇటీవల చంద్రబాబు జన్మదిన వేడుకల్లో కూడా బద్వేల్ తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరే కనిపించింది. టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి తన పందాలో అధినేత పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని ముఖ్య అతిథిగా పిలిపించి బద్వేల్లో వేడుకలు జరిపారు. మొన్నటి ఎన్నికల్లో కూటమి తరపున బద్వేల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు. ఇంతకాలం బీజేపీ నేతలెవరూ బద్వేల్లో పెద్దగా వచ్చి చేసిందేమీ లేదు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేతలు ఒక వర్గంతో కలిసి కార్యక్రమాలు నిర్వహించడం కొత్త చర్చకు దారితీసింది. చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతోనే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బద్వేల్ రాజకీయాల్లో రితీష్ రెడ్డిని బలపరుస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను రితీష్ రెడ్డి వర్గం భారీగానే నిర్వహించింది. భారీ కేక్ కట్ చేయడంతో పాటు రక్తదాన శిబిరాలు, కంటి పరీక్షలు, వైద్య పరీక్షలు చేయడమే కాక వేలాది మంది కార్యకర్తలకు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. మేం కూడా తగ్గేదే లేదంటూ డీసీసీబీ చైర్మన్ వర్గం కూడా అదే స్థాయిలో అధినేత జన్మదిన వేడుకలు నిర్వహించింది. భారీ కేక్లు కట్ చేసింది. వేలాది మందికి భోజనాలు పెట్టింది. అట్లూరు మండలం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. బద్వేల్లో మొన్నటిదాకా రితీష్ రెడ్డి వర్గంలో కీలకంగా ఉన్న గోవెళ్లవారిపల్లికి చెందిన జీవి సుబ్బారెడ్డి సూర్యనారాయణ రెడ్డి వర్గంలోకి చేరారు.
మాజీ మంత్రి దివంగత నేత బిజవేముల వీరారెడ్డికి వీర విధేయుడుగా ఉన్న జీవి ఆ వర్గాన్ని వీడటం కీలక పరిణామంగా చూస్తున్నారు. బద్వేల్ పట్టణ అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డ జీవి సుబ్బారెడ్డి అసంతృప్తితోనే సూర్యనారాయణ రెడ్డి వర్గంలో చేరిపోయారని టాక్ నడుస్తోంది. జీవిని కాదని గుర్రపాటి వెంగళరెడ్డికి ఇవ్వడమే వివాదానికి కారణమైనట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను జీవి సుబ్బారెడ్డి వీరారెడ్డి గ్రామమైన చెన్నకేశవపల్లిలో పెద్ద ఎత్తున నిర్వహించి ఆ కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ ని ఆహ్వానించడం, కార్యకర్తలకు పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేయడం చూస్తుంటే బద్వేల్లో వర్గ రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. మొన్నటిదాకా తమతో ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు సూర్యనారాయణ రెడ్డి వర్గంలో చేరడం రితీష్ రెడ్డి వర్గానికి మెంగుడు పడటం లేదట. ఇటీవల బద్వేల్ ఎన్జీఓ కాలనీలో ఓ ల్యాండ్ వ్యవహారంలో సూర్యనారాయణ వర్గం ఫిర్యాదుతో రితీష్ రెడ్డి వర్గ నాయకులపై కేసు నమోదు చేశారు. దీంతో ప్రతిగా రితీష్ రెడ్డి వర్గం కూడా సూర్యనారాయణ రెడ్డి వర్గంపై కేసులు పెట్టింది. సొంత పార్టీలోనే ఒక వర్గంపై మరో వర్గం కేసులు పెట్టుకునేదాకా వెళ్లిందంటే బద్వేల్ తమ్ముళ్ల మధ్య అంతర్గత విభేదాలు ఏ స్థాయికి చేరుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జి వ్యవహారాన్ని ఎటూ తేల్చుకోలేకపోతోందట పార్టీ అధిష్టానం. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే భవిష్యత్తు రాజకీయ అవసరాలు ఎలా ఉంటాయో అన్న సందిగ్ధంతోనే పార్టీ బద్వేల్ నియోజకవర్గంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతుందన్న చర్చ నడుస్తోంది. బద్వేల్ నియోజకవర్గంపై తెప్పించుకున్న నివేదిక ఆధారంగా పార్టీ అధిష్టానం అక్కడ ఇన్ఛార్జిని మార్చాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ అధిష్టానం ఆన్ రికార్డు ఎక్కడా ఆ మాట చెప్పలేదు. అయితే గతంలో కంటే ప్రస్తుతం ప్రాధాన్యం కాస్త తగ్గిందన్న భావనతో ఇన్ఛార్జి రితీష్ రెడ్డి వర్గం ఉంది. మరోవైపు డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డికి పార్టీ అధిష్టానం అనేక విషయాల్లో సానుకూలంగా ఉండడంతో తెర వెనుక ఏదో జరుగుతుందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. పేరుకు అధికార పార్టీలో ఉన్న ఈ పంచాయతీతో దిక్కుతోచిన స్థితిలో ఉన్నారట బద్వేల్ తమ్ముళ్లు. పార్టీలో ఇంత జరుగుతున్నా అధిష్టానం కానీ, జిల్లా పార్టీ నేతలు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా జోక్యం చేసుకున్న పాపన పోలేదు. దీంతో ఎవరికి వారు తమదే పై చేయి కావాలన్న పంతాలతో బద్వేల్లో బంతాట ఆడుకుంటున్నారు.